నమస్తే. కోటలు మహళ్ల రాజరికంతో అలరారే అద్భుత రాష్ట్రం రాజస్థాన్. అక్కడి అపురూపమైన చారిత్రక ప్రాధాన్యం కలిగిన వసంతఘట్ కోట గుప్తుల కాలంలో నిర్మించబడింది. సిరోహి జిల్లాలో పిండ్వారా సబ్ డివిజన్లో ఉన్న వసంతఘట్ కోట ఇన్నాళ్లు పట్టించుకునే నాథుడు లేక శిథిలావస్థలో కునారిల్లుతోంది. అయినప్పటికీ ప్రాచీన భారతీయ శిల్పకళ నైపుణ్యానికి సాక్ష్యంగా నిలబడి ఉంది. రాజస్థాన్లో గుప్తుల కాలంలో నిర్మించిన ఒకే ఒక కోట వసంతఘట్ కోట. మేవాడ్ పరిపాలకుడు రాణా కుంభ ఈ కోటను 1400 ఏళ్ల క్రితం నిర్మించారు. మేవాడ్ను ఆక్రమణదారుల నుంచి రక్షించుకోవడానికి వ్యూహాత్మకంగా నిర్మించారు. ఈ కోటతో పాటు వసంతఘడ్లో ఎన్నో ప్రాచీన దేవాలయాలు, మెట్లబావులు ఉన్నాయి. స్థానికుల కథనం ప్రకారం సప్తఋషుల్లో ఒకరైన బ్రహ్మర్షి వశిష్ఠుడు నిర్మించిన ఊరు వశిష్ఠపూర్. కాలక్రమంలో వసంతఘట్గా పేరు మారింది. అక్కడ మర్రి చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల వటపూర్ అని కూడా పిలుస్తారు. మేవాడ్ చరిత్రలో అత్యంత శక్తివంతుడు, ప్రభావశీలి అయిన రాజు రాణా కుంభ ఆ ప్రాంతాన్ని 1433 నుంచి 1468 వరకు పరిపాలించాడు. వసంతఘట్ కోటను ఆయన నిర్మించాడు. ఆ కోట 6 కిలోమీటర్ల పొడవున కొండ మీద వ్యాపించి ఉంటుంది. ఆక్రమణదారుల దాడులను తట్టుకునేలా, వారిపై ప్రతి దాడులు చేయడానికి వీలుగా ఆ కోటను వ్యూహాత్మకంగా కీలక స్థానంలో దృఢంగా నిర్మించారు. భటేశ్వర కొండల మీద నుంచి ఆ కోట గోడలు, ఇతర నిర్మాణాలు నేటికీ కనిపిస్తాయి. కానీ ఆ కోటను పరిరక్షించడానికి పెద్దగా చర్యలేవి తీసుకోనందున ఆ చారిత్రక వారసత్వ సంపద మనుగడ ముప్పుల్లో ఉంది. ఇటీవల వసంతఘట్ కోటలో ఒక ప్రాచీన శిలాశాసనం దొరికింది. అది విక్రమ సంవత్సరం 628 అంటే సామాన్య శకం 625లో వేయించిన శిలాశాసనం. రాజా వరమలత్ భిన్మల్ రాజధానిగా మేవాడ్ నుంచి భిన్మల్ వరకు వ్యాపించిన రాజ్యాన్ని పరిపాలించినట్లు ఆ శిలాశాసనం మీద ఉంది. వరమలత్ ఆశ్రితుడైన సత్యదేవుడు అనే స్థానిక వ్యాపారి వసంతఘడ్లో క్షేమకరణి దేవాలయం నిర్మించాడు. ఆ మందిరం నేటికి భటేశ్వర్ కొండల్లో చారిత్రక సాంస్కృతిక చిహ్నంగా నిలిచి ఉంది. వసంతఘట్ గ్రామం రాణా కుంభ కంటే ముందు నుంచే ఉందని స్థానిక నివాసి కిషన్ సింగ్ రావు వెల్లడించాడు. ఆ కోటను మొదట మేవాడ్ రక్షణ కోసం నిర్మించారు. రాణా కుంభ దాని తర్వాత మౌంట్ అబూలని అచ్చలిగడ్డ దగ్గర 32వ కోట నిర్మించాడు. వసంతఘట్ కోటలో ప్రముఖంగా కనిపించే విగ్రహం గణపతి. మొదట్లో ఆ మూర్తి ప్రధాన ద్వారం దగ్గర ఉండేది. దాన్ని తర్వాత కాలంలో భటేశ్వర మహాదేవ్ మందిర్ దగ్గరున్న శివాలయానికి మార్చారు. మినరల్స్ డిపార్ట్మెంట్ వారు అంబే మాతా మందిరం దగ్గరలో సర్వే చేసినప్పుడు ఆ ప్రాంతంలో 2 సొరంగాలు ఉన్నట్లు బయటపడింది. వాటిలో రాగి నిక్షేపాలు ఎక్కువగా దొరికాయి. విదేశీ దురాక్రమణదారుల నుంచి తప్పించుకోవడానికి ఆ సొరంగ మార్గాలు ఉపయోగపడి ఉంటాయని భావిస్తున్నారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన వసంతఘట్ కోట, అక్కడ లభించిన ప్రాచీన శిలాశాసనం రాజస్థాన్ సాంస్కృతిక వారసత్వ సంపదకు నిదర్శనంగా నిలుస్తాయి. ప్రస్తుతం కోట నిర్వహణ బాగోలేకపోయినా అది శిల్ప నిర్మాణ పరంగా, సాంస్కృతిక పరంగా ప్రాచీన భారతదేశపు ఘనతను చాటి చెబుతుంది. అమూల్యమైన ఆ చారిత్రక సంపద మరింత పాడవకుండా రక్షించుకోవడం మన కర్తవ్యం. వసంతఘట్ కోట ఆనాటి కాలానికి చెందిన వ్యూహాత్మక రణతంత్ర పరాక్రమాన్ని మాత్రమే ప్రతిబింబించడం లేదు, ఆ ప్రాంతపు సాంస్కృతిక ఆధ్యాత్మిక మూలాలను సైతం ప్రతిఫలిస్తోంది. ఆ కోట చరిత్ర, నిర్మాణం, దాని చుట్టూ అలుకొని ఉన్న చారిత్రక కథలు వసంతఘట్కు చారిత్రక సాంస్కృతిక ప్రాధాన్యతను తెచ్చిపెట్టాయి. ఆ వారసత్వ సంపదను పరిరక్షించుకోవడానికి, పునరుద్ధరించడానికి ప్రయత్నించడం ఎంతో అవసరం. భావితరాలకు మన ఘన చరిత్రను చాటి చెప్పడానికి, రాజస్థాన్ చరిత్రలో గొప్ప అధ్యాయమైన వసంతఘట్ కోట గురించి వివరించడానికి, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.